ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ లో మంటలు రావడంతో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లి సేఫ్ ల్యాండింగ్ చేశారు. లాస్ వెగాస్ హ్యారీ రైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ కరోలినా షార్లెట్ లోని డగ్లస్ ఎయిర్పోర్ట్ కి అమెరికన్ ఎయిర్లైన్స్ 1665 విమానం టేకాఫ్ అయింది. ఈ విమానంలో 153 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన 10 మినిట్స్ కే గాల్లో ఉండగా ఇంజిన్ కింది భాగం నుండి మంటలు, పొగ కనిపించాయి. ఇది గమనించిన పైలట్ ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని పరిశీలించిన సిబ్బందికి ఎలాంటి సాంకేతిక లోపం, మంటలు అంటుకున్న జాడ కనిపించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపానని, ఆ క్రెడిట్ తో తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటూ డొనాల్డ్ ట్రంప్ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ట్రంప్ ని నామినేట్ చేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ నోబెల్ బహుమతి అవార్డుకు తగిన వ్యక్తి అని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు, జార్జియా రిపబ్లికన్ పార్టీ నేత బడ్డీ కార్టర్ వ్యాఖ్యానించారు. ఈయన కూడా ట్రంప్ పేరుని నామినేట్ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. శాంతి స్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషి చేసినందుకు ట్రంప్ కి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని బడ్డీ కార్టర్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు గతంలో యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అలెగ్జాండర్ మార్కెజో ట్రంప్ పేరుని నామినేట్ చేసి ఆ తర్వాత దానిని విత్డ్రా చేసుకున్నారు. ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఏజెంట్స్ ఆ ప్రాంతాలను పరిశీలించారని ట్రంప్ తెలిపారు. అమెరికా దాడుల్లో ఇరాన్ కు ఊహించినంత డ్యామేజ్ జరగలేదని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఇజ్రాయెల్ కు చెందిన ఏజెంట్స్ అక్కడికి వెళ్లి పరిశీలించి పూర్తిగా ధ్వంసమైనట్టు తెలిపారన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దానిపై ఓ నివేదిక తయారు చేస్తోందని, పూర్తిగా ధ్వంసమైందని వారు చెప్పడంతో పాటు తాను కూడా నమ్ముతున్నానని తెలిపారు. మరోవైపు ఇరాన్ లోని అణు కేంద్రాలు అమెరికా దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయని CIA కూడా ధృవీకరించింది. అక్కడి కేంద్రాలు ధ్వంసం కావడం వల్ల చాలా కాలం వరకు అవి కోలుకునే పరిస్థితి లేదని, వీటి పునర్నిర్మాణానికి కొన్నేళ్ల సమయం పడుతుందని CIA డైరెక్టర్ జాన్ రాట్లిఫ్ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఆఫ్రికా దేశం జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు అంత్యక్రియలపై సందిగ్ధం నెలకొంది. ఆయన చనిపోయి 20 రోజులు గడుస్తున్నా అంత్యక్రియలు జరగడం లేదు. ఎడ్గర్ లుంగు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని జాంబియా ప్రభుత్వం చెప్తూ ఉండగా, తాము దక్షిణాఫ్రికాలో ప్రైవేట్ గా నిర్వహించుకుంటామని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ అంత్యక్రియలు 2 సార్లు వాయిదా పడి కోర్టుకు చేరింది. దీంతో తుది నిర్ణయం వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఎడ్గర్ లుంగు జూన్ 5న దక్షిణాఫ్రికాలోని హాస్పిటల్లో కన్నుమూశారు. అయితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వివాదం నెలకొంది. తన అంత్యక్రియలకు ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా హాజరు కాకూడదని లుంగు గతంలో స్పష్టంగా చెప్పినట్టు పేర్కొన్న ఆయన కుటుంబ సభ్యులు వీటిని దక్షిణాఫ్రికాలో చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జోహెన్నెస్బర్గ్ లో ఓ ప్రైవేట్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేశారు. లుంగుకు చెందిన పార్టీ నేతలు కూడా ఇక్కడకు చేరుకున్నారు. అయితే మాజీ అధ్యక్షుల అంత్యక్రియలు అధికారికంగా జరుగుతాయంటూ ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా సారథ్యంలోనే ఇవి కొనసాగుతాయని జాంబియా ప్రభుత్వం చెప్తోంది. రీసెంట్ గా జూన్ 25న అంత్యక్రియల కార్యక్రమం మొదలయ్యే గంటల ముందు వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ దక్షిణాఫ్రికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశంతో అంత్యక్రియలు మరోసారి నిలిచిపోయాయి.